ధన్యవాదాలు కామ్రేడ్. వచ్చే నాటికి 13,000 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. అంటే మొత్తం ప్రైమరీ స్కూల్లో 1/3 స్కూల్స్ సింగిల్ టీచర్ స్కూల్స్ గా మారినాయి. మరి మీ హయాం వచ్చిన తర్వాత ఎంత తగ్గింది అని చూస్తే తగ్గలేదు, మరింత పెరిగింది. 20% ఉండేటువంటి 25% ఉండేటువంటి స్కూల్స్ ని మీ హయాంలో 40% గా తీసుకొస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇదే విధానం కొనసాగితే రానున్న 5 ఏళ్ల కాలంలో మన పాఠశాలలో చేరే పిల్లలు ఎవరంటే చెప్పలేము. ఎన్ని పాఠశాలలు మిగులుతాయంటే చెప్పలేము. కానీ ఇదే విధానం కొనసాగితే 5 ఏళ్లలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ పాఠశాలలు అనేటువంటి అక్కడక్కడ మండలానికి 2, 3 కనపడతాయి. మిగిలిన పాఠశాలలన్నీ ఈ ప్రభుత్వ దృష్టిలో నాన్ వైబుల్ స్కూల్స్ కనపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారిని అసలు మీ విద్యా విధానం ఏంటి చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ తండ్రి గారేమో 2047 ఓ ప్రణాళిక పెట్టుకుని ఆనాటికి మొత్తం విద్యారంగాన్ని అలా చేస్తాం ఎలా చేస్తామని చెప్పి ప్రణాళిక పెట్టుకుని ఆనాటికి మొత్తం విద్యారంగాన్ని అలా చేస్తాం ఎలా చేస్తామని చెప్పి విజన్ డాక్యుమెంట్ పెట్టారు. ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మీ విద్యా విధానం ఉందా లేదా? తీసుకున్నటువంటి 1,550 కోట్ల రూపాయల అవకాశం రూపొందించిన స్మార్ట్ పథకం ఏదైతే ఉందో అదే విద్యా విధానం, జాతీయ విద్యా విధానం మీరు అనుసరిస్తున్నారా? దాంట్లో మంచిని గ్రహించారా? చెడుని తీసుకెళ్తున్నారా? ఏంటి మీ విద్యా విధానం తెలిసి చెప్పండి. ఇప్పుడు వరకు మాకైతే కనపడుతుంది ఏదైతే జాతీయ నౌకల విద్యా విధానంలో ఒక భాగం ఈ స్కూల్స్ అన్నింటినీ ప్రైవేటైజేషన్ రోజు వేగంగా తీసుకెళ్లాలంటే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అడుగుతున్నారంటే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే 2024 ఇప్పుడు ఆనాడు నేడు ఫేజ్ 2లో ప్రారంభించినటువంటి తరగతులన్నీ పూర్తి చేయడానికి 1,802 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. మరి 1,802 కోట్ల రూపాయలు ఎలాగా అంటే దీన్ని PPP పద్ధతిలో నిర్మిస్తారు. PPP పద్ధతిలో అంటే